చంద్రబాబు మీదన చీకట్లో గులకరాయి వేస్తే హత్యా ప్రయత్నం కేసు. గులకరాయి కేసు అనరు. జగన్‌ని డైరెక్ట్‌గా కోడికత్తితో పొడవబోతే గాయపడి ఆస్పత్రి పాలై చికిత్స పొందిన కోడికత్తి కేసే. అది నాటకమైన కేసే. మన జర్నలిజపు యొక్క విలువల దిగజారుడికి పరాకాష్ట ఇది. జగన్ మీద హత్యా ప్రయత్నం అని నేను మాట్లాడతాను. జగన్ మీద హత్యా ప్రయత్నం కేసుకు సంబంధించిన దాంట్లో ఎన్ఐఏ పూర్తి విచారణ చేయలేదు. కేవలం ఆ నిందితుడు శ్రీనివాస్తోనే సరిపెట్టింది అంటూ జగన్ వేసిన పిటిషన్ మీద విచారణ మళ్ళీ జరిగింది. కేసులో కొన్ని సందేహాలు జగన్ తరపున వ్యక్తం చేసింది. ఆల్రెడీ ఇంతకుముందు పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేశారా శ్రీనివాస్ అనేటటువంటి అతన్ని. అయితే అతను ఎయిర్పోర్ట్లోకి కత్తి ఎలా వెళ్ళగలిగింది, అది కూడా ఆ సదరు సంస్థ అతను ఏ క్యాంటీన్లో పనిచేస్తున్నా ఆ క్యాంటీన్ వాళ్ళకి సంబంధించి ఏం పాత్ర ఉంది, వాళ్ళకి అసలు లైసెన్స్కి పర్మిషన్ లేకుండా ఎట్లా జరిగింది, ఇతనికి అప్పటికే నేరచేరుతుడని తెలిసి ఎట్లాగా పెట్టుకున్నారు, ఇవన్నిటినీ బేస్ చేసుకుని అడిగే విచారణ చేయాల్సినటువంటిది చేయలేదు. పైగా శ్రీనివాస్కి నన్ను మర్డర్ చేయాల్సిన అవసరం లేదు, అతని వెనకుండి ఎవరో నడిపించారు కాబట్టి అతన్ని విచారించండి పూర్తిగా అని జగన్ వేసిన పిటిషన్ మీదన విచారణ మరొకసారి వాయిదా పడింది. ఈ కేసు ఎన్నేళ్ళైనా ఏది తేల్చరు. శ్రీనివాస్ 6 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఏం వాదిస్తున్నారు? టెక్నికల్గా ఈ కేసులో శిక్ష మ్యాక్సిమం పడితే 3-4 ఏళ్ళు పడితే అతను ఆల్రెడీ 6 ఏళ్ల పాటు శిక్ష అనుభవించేశాడు, రిమాండ్లో ఉన్నాడు కాబట్టి ఈ కేసు వదిలేయండి వాదిస్తున్నారు తప్ప అతని తరపున కానీ ఇది అసలు నిజం మాత్రం తేల్చే ఉద్దేశం ఎవరికి లేదు.